నుంచి నాయకులు మన ముఖ్యమంత్రులు మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి పుణ్యమా అని చెప్పేసి మళ్ళా దర్శి నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించిన మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. బూచేపల్లి గారి కుటుంబం ఎప్పుడు నాన్నగారి నుంచి కానీ నేను కానీ అమ్మ కానీ ఎప్పుడు జగన్తో పాటు ఉండి జగన్ అన్ని కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మా మీద అభిమానం చూపించినందుకు జగన్మోహన్ గారు మరీ ధన్యవాదాలు. ఈరోజు మంచి రోజు కాబట్టి మా దర్శి కాన్స్టిట్యున్సీలో పులిపాడు గ్రామంలో ఈరోజు ప్రచార బాధ్యతలు స్టార్ట్ చేసాము. ఈరోజు చూస్తుంటే అశేష ప్రజానీకం మొత్తం ఒక మంచి బైక్ ర్యాలీ పెట్టేసుకుని సుమారుగా 5-6 వేల మంది బైక్ ర్యాలీతో నన్ను స్వాగతం పలికి నిజంగా ప్రజలందరూ బూచేపల్లి కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ గారి అభిమానంతో ఈరోజు ర్యాలీ జయప్రదం చేసిన నిజంగా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా దర్శి ప్రజలందరూ మొత్తం జగన్మోహన్ గారు పేద ప్రజలకు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోలేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పేసి ఎన్నో ఓట్లు వేయించుకున్నాడు కానీ ఎప్పుడూ మాట మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ గారు మాట మీద నిలబడిన నాయకుడు. మాట మీద ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలని 100% నెరవేరుస్తూ అవి కాకుండా కొత్త పథకాలు కూడా ఇచ్చి ఎప్పుడో ఒక రాష్ట్రానికి ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసిన వాలంటీర్లు ఏర్పాటు చేసిన ఈరోజు పెన్షన్లు కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడతాయంటే వాలంటీర్ల వ్యవస్థ వల్ల పడుతున్నాయి కాబట్టి సచివాలయాల వ్యవస్థ వల్ల పడుతున్నాయి కాబట్టి ఎక్కడ జీరో కరప్షన్ ఎక్కడ కరప్షన్ లేకుండా పేద ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ మొత్తం డైరెక్ట్గా పేద ప్రజలకు వస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజలు కానీ రైతులు కానీ మహిళా మండలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకున్నారు. ఏ గ్రామానికి పోయినా కూడా నన్ను పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మీ అందరూ సపోర్ట్ కావాలని ఈరోజు రావడం జరిగింది. నిజంగా వాళ్ళు చూపించిన ఈ ప్రేమ ఆప్యాయత ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గం అంటిపెట్టింది కాబట్టి వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు చూస్తామంటే ఈ ప్రచార కార్యక్రమం చూస్తుంటే కూడా నాకు వీళ్ళందరూ ఆశీస్సులుండి మంచి మెజారిటీతో గెలిపిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు హామీలు ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉంది. జగన్మోహన్ గారి పాలసీ ప్రకారం 175 సీట్లు కైవసం చేసుకుంటాము. జగన్మోహన్ గారు మళ్ళీ సీఎం అవుతాడు. ఇదే 30 సంవత్సరాలు జగన్మోహన్ గారు సీఎం కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకున్నారు. దర్శి ప్రజానికాన్ని మొత్తం మమ్మల్ని బూచేపల్లి శివప్రసాద్ని గెలిపించాలని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.